నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్, ఈ ముగ్గురు గురించే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మన పిఎంఆర్ టీవీ ద్వారా చాలామంది అడుగుతున్నారన్న ఇంటర్వ్యూలు తీసుకోండి అది ఇది అని చెప్పేసి. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా వినిపిద్దాం. మనతో పాటు మన తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారి శిష్యరికంలో పనిచేసినటువంటి వ్యక్తి, మన సౌత్ ఇండియా నుంచి మరి ఎవరైతే సంచార జాతులు ఉంటారో వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి దేశం మొత్తంలో సౌత్ ఇండియా నుంచి ఒక మెంబర్ సెలెక్ట్ కావాలి. ఆ మెంబర్గా సెలెక్ట్ అయిన మరి తురక నరసింహన్న మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. అన్నను అడిగి అన్న అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ ప్రోగ్రాంకి ముందు పోయే ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో అది మీకు వినిపిస్తా, దాన్ని బట్టి మీరు మాట్లాడండి, మీకు నచ్చిన అభిప్రాయం చెప్పండి. ఓకే. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. అర్థమైంది మొత్తం. ఇప్పుడు దీని మీద ఎవరు చెప్పారట? నాకు తెలియదు. హైలీ అంటే ఆయన సోర్సెస్ నుంచి, హైలీ ప్లేసెస్ సోర్సెస్ అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్ సోర్సెస్, హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. అంటే ఆయన చెప్పింది అంటే బాగా విశ్వసనీయత గల వ్యక్తి, అంటే అటువంటి బాగా మంచి పేరున్న వ్యక్తి నాకు చెప్పిండు అనేది ఆయన చెప్తాను. దాంట్లో డిఫెన్స్ రంగంలో లేదా హోమ్ మినిస్టర్ ఉన్న నాకు తెలుసు కాబట్టి అంటాను. అది అన్నట్టే కదా ఆయన బట్టి నాకు తెలియదు అన్న. మీరే ఆయన మాట బట్టి అది అనుకుంటున్నాను. ఆయన మాట బట్టి ఏంటంటే మంచి ఈయనకు డిఫెన్స్లో కానీ లేకపోతే హోమ్ మినిస్టర్లు కానీ మంచి ఇంటలెక్చువల్ తోటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు దాంట్లో ఉన్నట్టు ఈయన ఒప్పుకున్నట్టు కదా. అదే అంటున్నా. నాగేశ్వరరావు గారికి ఏముంటుందంటే వీళ్ళు ఎట్లా పెరుగుంటారంటే తెలుసు ఆయనకు, ఏ ఐడియాలు ఎట్లా పెరుగుండ్రు, ఏ మాటలు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు అందరూ తెలుసు ప్రజలందరికీ. ఈయనకి ఎట్లుంటుందంటే మార్క్సిస్ట్ ఇమ్మీడియట్గా పుట్టాలి భారతదేశంలో, లేదా మావోయిస్ట్ పుట్టాలి, మావో మళ్ళీ పుట్టి ఈ భారతదేశాన్ని ఏలాలి. దానికోసం ఏంటంటే మావోయిజం ఏదైతే ఉందో అటువంటి దేశాలకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇద్దానికి నాగేశ్వరరావు వీళ్ళు ఒక టీమ్గా ఉండి ఒక ఏజెన్సీని పెట్టుకోరాల. డిఫెన్స్ రంగంలో అవుతుంది, ఈ తర్వాత ఈ హోమ్ మినిస్టర్లు అవుతుంది, రకరకాల సీక్రెట్స్ వీళ్ళు వేసిన ఒక ఏజెన్సీగా ఈ లీడర్గా ఈయన ప్రవర్తిస్తాడు ఈ నాగేశ్వరరావు. క్లియర్ ఆయన చెప్పుకుంటాడు, హైలీ ఇన్ఫ్లుయెన్సెస్ పర్సన్స్ ఉన్నారంటుంది, వాళ్ళు మా వాళ్ళు ఉన్నారంటే చెప్పుకుంటాడు కదా. కాబట్టి ఏంటంటే నాగేశ్వరరావు గారికి ఇమ్మీడియట్లీ అదుపులోకి తీసుకొని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెంట్రల్ ఉంటాయి కదా, అవి తీసుకొని తీవ్రవాదుల్ని ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారో అట్లా తీవ్రవాదుల కంటే ఎక్కువ దొంగలు. తీవ్రవాదులు అంటే వాళ్ళు కొట్టే సంపాలకి కల వాళ్ళ లక్షణాలు కూడా పనిచేస్తారు. ఈయన ఒక లక్షణం పెట్టుకొని పనిచేస్తాను కదా. భారతదేశంలో ఉన్న సీక్రెట్స్ మొత్తం విదేశాలకు వేయాలి, తీవ్రవాదులకు వేయాలి, అల్లకొల్లం చేయాలి, మార్క్స్ ఇక్కడ పుట్టాలి. ఈ దేశంలో వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. మీరు ఒకసారి మావోయిజాన్ని ప్రేమించినప్పుడు సుభాష్ చంద్రబోస్ను వ్యతిరేకిస్తారు వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకిస్తారు, రాముని వ్యతిరేకిస్తారు, కృష్ణుని వ్యతిరేకిస్తారు, వేదాలు ఉపనిషత్తులు ఈ దేశంలో పుట్టిన సంస్కృత సాహిత్యాన్ని వ్యతిరేకించడం కాకుండా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయం ఏం లేవని మొత్తం రామాయణం జరగలేదని రకరకాలుగా ఈ చరిత్ర మొత్తం పూర్తి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, సమాజంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. చూసినావు కదా. అంటే అలాంటి భావజాలం పెట్టుకొని వీళ్ళిట ప్రవర్తిస్తారు. కాబట్టి ఇమ్మీడియట్లీ ఇటువంటి హైలీ సీక్రసీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఆ సీక్రెట్స్లో కానీ ఆ మినిస్టర్ కానీ డిఫెన్స్లో కానీ వీళ్ళకి హైలీ సీక్రెట్స్ మా దగ్గర ఉన్నాయి, హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మా దగ్గర ఉంటారంటారుగా. ఇంకేం సీక్రెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయో వీళ్ళని అదుపులో తీసుకొని ఇమ్మీడియట్లీ ఎలిసిట్ చేయాలి, వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎట్లా అనుకుంటున్నారా, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందా నాగేశ్వరరావుకు, ఇంకా ఏం పంపుతుంటారా, తీవ్రవాదులకు అందుకనే పోతుందా? అరే ఇప్పుడు చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, మనల్ని ఎప్పుడు అవకాశం పడితే అప్పుడు భూములు ఆక్రమించుకుందాం అంటే చైనా మన ఇది అక్షయశిల, సియాచిన్, తర్వాత పిఓకే అవుతుంది, తర్వాత ఇటు అస్సాం అవుతుంది, ఎప్పుడు ఆక్రమించుకుందని అది ఉంటుంది. తర్వాత ఎప్పుడు భారతదేశం వీక్ చేయాలి అది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చైనా తొత్తులు, చైనా భక్తులు. కాబట్టి అలాంటి దేశాలకే వీళ్ళు భారతదేశం దేశద్రోహులు భక్తులు ఖచ్చితంగా కదా. ఇప్పుడు మావోని వ్యతిరేక సుభాష్ చంద్రబోస్ ఒక వీర సావర్ని సపోర్ట్ చేస్తాడు. సుభాష్ చంద్ర సపోర్ట్ చేస్తారా?
ఇష్టం వచ్చి తిడతారంటే వీళ్ళు దేశభక్తుల్ని. అన్న అది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాదు, ఇన్స్టంట్ ఫ్రెండ్. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అమిత్ షాకు, బీజేపీకి అని నాకు చెప్పినట్టు తెలిసిందట. అది నిజమేనా మరి? అంటే చెప్తానే కదా, బీజేపీకి ఎవరు లాంగ్ టర్మ్, ఎవరు షార్ట్ టర్మ్? బీజేపీ చెప్తాను. ఇతన్ని ఫస్ట్ ఏంటంటే అతను ఏమన్నాడో ఏందో మరి ఈయన ఇన్వెస్టిగేట్ చేసుకుని చెప్పాలి. ఆయన ఎవరు చెప్పిన నేను చెప్పను, నా పలానా చెప్పాడని చెప్పాలి ఆయన ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆయన చెప్పడే అబద్ధం ఏమంటాను అది, కానీ ఇది మాత్రం నిజమని నమ్ముతాను. ఏదైతే ఈ సీక్రెట్స్ నుంచి తీసుకుంటారు, డిఫెన్స్ సీక్రెట్స్ మొత్తం ఈయన దగ్గర ఉన్నాయి, ఒక ఏజెన్సీ వాళ్ళకి పనిచేస్తుందని చెప్పేసి నాగేశ్వరరావు గారు చెప్పారు. కాబట్టి హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ నా దగ్గర ఉంటే నాకు చెప్పారంటే అర్థమైంది మోడీ గారి దగ్గర, లేకపోతే నరేంద్ర మోడీ గారి దగ్గర, లేకపోతే హోమ్ మినిస్ట్రీలో ఏం జరుగుతుంది ఏందని హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ నాకు ఒప్పుకొని చెప్తాను. కాబట్టి ఇమీడియట్ అదుపులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇంకైనా ఫర్దర్గా ఆయన మూవ్ చేయాలి, కానీ అప్పటిదాకా ఇమీడియట్లీ నిర్బంధం తీసుకోవాలని చెప్పేసి మేము కొందరు ఆయన అరెస్ట్ చేయడానికి చూసిర్రట, దానికి సంబంధించి కూడా ఆయన బాధపడ్డాడు. ఎవరు అరెస్ట్ చేసింది? మేము అంటున్నాం అరెస్ట్ చేయాలని, చూసుడే ఉంది, కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఇంకా అదే ఇంకా వాళ్ళు వీళ్ళే ఉంది, కేంద్ర ప్రభుత్వమే చూడాలని మేము అంటున్నాం కదా. ఇది తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్ర పోలీసులు కాదు నేను అన్నది. కేంద్రం పట్టించుకోవాలంటే నేను కేంద్రం తీసుకోవాలి, అటువంటి రోజులు కూడా ఇటువంటి రోజులు రావాలని కోరుతున్నాను నేను. కాసేపు ఈటల రాజేంద్ర గారు అంటారు, ఆయన నోటి తీట ఎక్కువ ఎదగుంటుంటుంది. మళ్ళీ ఈటల రాజేంద్ర ఏమన్నాడు? అప్పుడైతే అన్నలేండి ఆయన విషయం ఎందుకని చెప్పండి. ఇప్పుడు అట్లా అలాంటి ఏమంటారు, ఇటువంటి దేశద్రోహులు అవుతుంది, సమాజ ద్రోహులు అవుతుంది, ఇమ్మీడియట్లీ అదుపులోకి తీసుకోవాలి. మేధావి అంటాడు, మేధావి పవన్ కళ్యాణ్ అభిమానులకు, నాగేశ్వరరావుకు పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు సపోర్ట్ చేస్తారా? అట్లనే టీడీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళ అభిమానులు ఒకవైపు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకవైపు ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణోడు కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తున్నారని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాది కాదు, సమైక్యవాది, తెలంగాణకు వ్యతిరేకం. జాతీయవాది కాదు, జాతికి వ్యతిరేకం, జాతికి వ్యతిరేకం, ప్రాంతానికి వ్యతిరేకం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఖచ్చితంగా కదా. తెలంగాణకు వ్యతిరేకం అంటే తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాయి కదా. మన దేశానికి వ్యతిరేకం అని మావేశం కావాలా, దేశానికి చైనా తొత్తులో మారినప్పుడు తర్వాత మన సీక్రెట్స్ జాతీయవాది కూడా కాదుగా. ఆ జాతీయవాది కాదు, ప్రాంతీయవాది కాదు కదా, ప్రాంతీయవాది కదా. మరి ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి అట్లా పుట్టదు దెబ్బ. ఏంటారు వాళ్ళు ప్రజల నుంచి గెలిచినారు, వాళ్ళు ప్రజా నాయకులు పరిపాలిస్తారు, ప్రజలు ఆమోదించారు. ఈయనకు ఒక ఎమ్మెల్యే గెలవని చెప్పి కాకపోతే మళ్ళీ లేవు పార్టీ పెట్టమని చెప్పి మళ్ళీ. సరే, మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతా అంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న. 2000 మందితోని మరి పెట్టుకుంటా అంటే మరి ఇవ్వలేదు, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని చెప్పి దాన్ని ఇవ్వకపోవడాన్ని సమర్థిస్తుర్రా? అసలు ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఈ రాష్ట్రం యొక్క ఆ పరిస్థితులు బట్టో, లేకపోతే గొడవలు అయితే బట్టో, ఏ పదంగా సమర్థన లేకపోతే పూర్తిగా నాకు తెలియదు. అది పూర్తిగా తెలిస్తే ఆ విషయం నేను మాట్లాడతాను. నేను ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలనేది హక్కు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. రాజ్యాంగంలో ఉంది, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, వాక్కు స్వేచ్ఛ, అది వాక్ స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, మీటింగ్లు పెట్టి హక్కు ఉంటుంది. ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. మరి డిప్యూటీ సీఎం కదా, ఏదో సంఘ నాయకుడు ఇంకోటో కాదు కదా, ఒక డిప్యూటీ సీఎంలు ఉన్నోడి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఆయన పార్టీ కూడా ఉంది ఇక్కడ, ఆయన పార్టీ కూడా ఖచ్చితంగా పెట్టుకుని అనుమతి ఇవ్వాలి కదా. అనుమతి ఇవ్వదంటే వీళ్ళు ద్వంద్వ వైఖరి, ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కొందరు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బిర్యానీ తినిపోగానే ఇక్కడ నువ్వు పోటీ. తెలంగాణ అనేది కాంగ్రెస్ తెలంగాణ అనేది కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ లో అయ్యే సొత్తు కాదు. ఇది తెలంగాణ అందరి సొత్తు. అది ఏది ఏ రాష్ట్రమైనా ఏదైనా నువ్వు పోవచ్చు, ఆంధ్రాకు నేను పోవచ్చు, నువ్వు పోయి ఢిల్లీలో వచ్చు, నేను పోయి మద్రాసులో చేసుకోవచ్చు. అసలు కేసీఆరే మన డబ్బుల్ని, తెలంగాణ ప్రజల డబ్బుల్ని, ఫండ్స్ని, తెలంగాణ దోసుకున్న డబ్బులు తీసుకుపోయి మహారాష్ట్ర పార్టీ పెడుతుంది కేసీఆర్. నీకు ఎక్కదరా, నీకు అక్క కదరా, నువ్వు ఆంధ్రలో తూ అని తిడుతుంది. మళ్ళీ ఆంధ్రాలో నువ్వు ఎట్లా ఈ తెలంగాణ డబ్బులు పెట్టి నువ్వు ఆఫీస్ ఎట్లా ఖర్చు పెడతావు? తెలంగాణ డబ్బులు తీసుకు అక్కడ పార్టీ కార్యకర్తలు పెడతావు, ఎట్లా ఖర్చు పెడతావు? రావులే, అంతే కదా, అంతే కదా. అయినప్పుడు నీకు అక్కు ఎక్కడది అంటాను నేను, నీకు వద్దరికి అక్క ఎక్కడిది? నువ్వు కేసీఆర్ నువ్వు సంపాదించుకునే డబ్బులు ఎక్కడి? రామోజీ దగ్గర గెలవంగానే 400 కోట్లు తీసుకుంటే నువ్వు. ఎవరి దగ్గర? రామోజీరావు దగ్గర. ఆంధ్రానే కదా. నువ్వేమన్నావు? ఏంటి 100 నాగలతో దున్ని పంచుతాను, 1000 నాగలతో దున్ని తెలంగాణ భూమిని పంపినావా? పంచలేదు కదా. మనం తీసుకుంటా. నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బులు దాంట్లో 20% ఆంధ్రలో. అంటే ఆంధ్రాలకు నువ్వు వర్క్స్ ఇచ్చి, ఆంధ్రాలకు నువ్వు ల్యాండ్స్ ఇచ్చి, ఆంధ్రలో ల్యాండ్స్ కుమ్మకి చేసి, హైదరాబాద్ ఉన్న ల్యాండ్స్ మొత్తం నువ్వు రకరకాల లావణ్య పట్టాలు అవుతుంది, ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అయితే రకరకాల ల్యాండ్లు విముక్తి చేసి నువ్వు దోసుకున్నావు కదా. నువ్వు సగం కాంట్రాక్ట్ ఆంధ్రాలోకి ఇచ్చినావు కదా. వాళ్ళ దగ్గర పర్సెంట్ తీసుకుని డబ్బులు కదా. నువ్వు తూ అని వాళ్ళ మొక్క నుంచి ఎందుకు పోలేదు అంటే ఉద్యమం అప్పుడు ఏమన్నా తూ అని చూసినా పోలేదు ఆంధ్రలో అంటే నువ్వు
మరి వాళ్ళ ఎంగిల్ తింటే నువ్వు అంటారా తూ అని ఉత్తంటే వాళ్ళ ఎంగిల్ తిని సంపాదించుకుంటే తింటే మన ఎంగిల్ తిని మనది నాకి మన సొమ్ము పోయి మళ్ళీ ఆంధ్రాలో పెడుతుంది, ఆంధ్రాలో పెట్టి ఆంధ్రాలో ఆఫీస్ పెడితే ఆంధ్రాలో ఖర్చు పెడితే నువ్వు నీకు తెలంగాణ అనే పదవి ఉపయోగించుకునే సిగ్గుందా? కేసీఆర్ కేటీఆర్ నీకు ఏమన్నా తెలంగాణకి ఎక్కువ ద్రోహం చేసి నువ్వే ఎక్కువ లక్షల కోట్ల అప్పులు తీసి మొదలు పెట్టినవే, లక్షల కోట్లు నువ్వు సంపాదించుకున్నావే. నువ్వు జనాభా ఎంత, నీ పర్సెంటేజ్ ఎంత? 1000కి ఒక్కడు ఉంటాడట, 1000కి ఒక్కడే ఉంటాడట వాళ్ళ కమిటీ, 1000కి ఉంటాడట. నీ కమిటీలో కొంతమంది ఎట్లా సంపాదించుకోరు, నీ కుటుంబం 1000 కోట్లు ఎట్లా సంపాదించుకున్నాయి, 1000 కంపెనీ వాళ్ళకు నువ్వు దీనికి పోటీ పెడతావు. రామారావు అని అంటే రామారావు విగ్రహం ఏంటంటారు. రామారావు అందరి మనిషిపై తెలంగాణ ఆయన రామారావు దేవుళ్ళ లెక్క తెలుగు పదవి కూడతారు పెట్టుకొని చదివే విషయం. కేసీఆర్కు ఎన్టీఆర్కు మధ్య ఉన్న తేడా అంటే ఏం చెప్తారు? ఎవరు గ్రేట్ మీ ఇద్దరు ఇట్లా? అరే రామారావు అవతార పురుషుడు, ప్రజల అభిమాని, ఆయన అవతార పురుషుడు ప్రతి ఒక్కరు అంటాడు. రామునిగా కృష్ణునిగా ఒక దేవునిగా గిట్లుంటారు చూపించినాడు. ఇంకోటి అది పక్కా పెడదామి ఎందుకంటే ఆయన పేరే పెట్టుకోండు. ఆయన పేరు ఎన్టీఆర్ అంటే ఏం పేరు పెట్టుకోండి, కేటీఆర్ తారక రామారావు పేరు పెట్టుకోండి కదా. సిగ్గుంది కదా మరి, ఎందుకు పెట్టుకుంటాడా అంత గొప్పడు పెట్టుకుంది. ఇంకోటి సరే ఓకే నేను పెట్టుకున్నా, నేను ఆయన కళాకారుడు కాబట్టి తెలుగు భాష అభిమాని కూడా పెట్టుకుని అంటాడు. మరి రాజకీయాలు చూసుకుందాం. రాజకీయంలో ఎన్టీఆర్ ఒక్క పైసా కూడా ప్రభుత్వాన్ని లెక్క రాసి పెట్టది. రాజకీయ అవినీతి అక్కడ జరిగింది, ఇమ్మీడియట్లీ రామారావు తీసేది. నువ్వు దాన్ని పూర్తిగా రివర్ట్ చేస్తలేవు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు అందరు బీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఎంతోమంది నీలాంటి ఎన్టీఆర్ కాలం నువ్వు పుట్టింటావు, నువ్వు కూడా లీడర్ అవుతుంది తెలుసా. నిన్ను ఇమ్మీడియట్ తీసుకొని ఎమ్మెల్యే ఎంపించు రామారావు. నరసింహ గారు ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమంది గరీబ్ వాళ్ళకు, లేని వాళ్ళకు, ఇలాంటి యువకులకు, ఉత్సాహవంతమైన రాజకీయ ఔత్సాహిక యువ నాయకులకు ఎంతమందికి పదవులు ఇచ్చిండు. ప్రజల వద్దకు పాలన తీసుకుపోయింది కదా. అంతకుముందు ఎక్కడదండి, అంతకుముందు గల్లీ నుంచి ఢిల్లీ దాకా 1, 2, 3 కుటుంబాలు. ఊళ్ళో ఎవడో సర్పంచ్ ఒకటే కుటుంబం, ఎమ్మెల్యే వాడే, ఎంపీ వాడు, అక్కడ ఢిల్లీ దాకా వాడే. రాహుల్ గాంధీ దగ్గర వీళ్ళు కూడా వాళ్ళే కదా. పట్టువారు వ్యవస్థ వాళ్ళు పట్టువారు ఉంది. భూములు మొత్తం ఎవరు చదువు ఉండే, కర్ణ పోలీస్ చదువు ఉండే, పటవాళ్ళ చదువు ఉండే ఎక్కువ. అసలు వేరే వాళ్ళు పటవాళ్ళు ఉండే అనుకోరు, వేరే క్యాస్టులు కూడా వాళ్ళ చదువులు ఉండే. మరి రాజకీయం ఎలా ఉండే, భూములు చదువు ఉండే. మరి ఏమైంది, పటవారు వ్యవస్థ తీసింది కదా రామారావు, తీసి డీసెంట్రలైజేషన్ కదా. అది పటవారు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఏ క్యాస్టుడు కావచ్చు కదా పటవాళ్ళు. ఆ తర్వాత ప్రజల వద్ద పాలన పెట్టింది కదా, తర్వాత 73 రాజ్యాంగ సభను ఇంప్లిమెంట్ చేశారు కదా. ఇది స్థానిక ప్రభుత్వాలలో రిజర్వేషన్లు అవుతుంది. ఎన్ని చేశారు అండి, ఎస్సీ ఎస్టీ బీసీలు నాయకులు చేసినారు వాళ్ళు. తర్వాత అవినీతి లేకుండా రామారావు స్వర్ణయుగం పాలనది. లేని వాళ్ళకు ఏముంది, బట్టలు కూడా కట్టుకోలేని పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళ కాలంలో. పేదోళ్ళకి బట్టలు, అరే చాలా బట్టలు కూడా కట్టుకోలేని పరిస్థితి, దోతులు ఇచ్చిందండి. ఆకలికి అన్నో రామచంద్ర అని చెప్పి అల్లాడుతుంటే కరువు వచ్చి వీళ్ళు చేసిన కాంగ్రెస్ లో దుర్మార్గ పనులకైతుంది. ఇక దేశాన్ని అమ్ముకోవడం అంటే చాలా చేసిన, అది చెప్పాలని చాలా ఉంటుంది. ఆ తర్వాత చెప్పింది మన రాష్ట్రాన్ని ముంచిన దొరైకం, రాష్ట్ర గుండాయిజం, రౌడీల రాజ్యం వెళ్ళడం. అప్పుడు 40 ఏళ్ళు తర్వాత నైజాంలో మూలాలు కనబడ్డాయి. నైజాం కాలంలో పెట్టిన కొంచెం వాళ్ళు ఉంటారు కదా, పోలీసు అధికారులు అవుతుంది, వాళ్ళు అయితే వీళ్ళందరూ వీళ్ళని దొరలు భూస్వాముల పిల్లలే కదా వాళ్ళందరూ. వాళ్ళే అంటే నైజాం మూలాలని విదేశీ మూలాలని 40 ఏళ్ళు తీసుకొచ్చి ప్రజల్ని లేకుండా చేస్తారు, విద్యా వ్యవస్థ లేకుండా చేస్తారు. ఎక్కడ నువ్వు స్కూల్ పోవాలంటే 8 కిలోమీటర్లు నడిచిపోవాలండి. నేను మా స్కూల్లో అంటే 6 కిలోమీటర్లు నడిచిపోయాను. నువ్వు ఏ స్కూల్లో నువ్వు గుర్తుకొచ్చుకో, నువ్వు అప్పుడు నీకు స్కూల్లో ఉండే, నీవు కూడా స్కూల్లో లేవు కదా. వచ్చేసరికి ఎన్టీఆర్ పెట్టిన స్కూల్ ఉండలే, టీడీపీ పార్టీ పెట్టిన అప్పుడు పెట్టిన. అంతకుముందు చూడండి, నా చిన్నప్పుడు చూసిన ఒక బస్కు పోవాలంటే మా ఊరు నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటే పోవాలి. బస్సు ఎక్కాలంటేనే బస్సు ఎక్కాలంటే మరి వచ్చినాక బస్సులు పెట్టిండా, వచ్చినాయి కదా. మీరు చెప్పండి, మీరు పాలన మారింది కదా. అప్పుడు మహా విప్లవం, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది కదా. ఎన్టీ రామారావు తెలుగుదేశం అనేది స్వర్ణయుగం. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు యుగం స్వర్ణయుగం చెప్పుకోవచ్చు. నేను చెప్పుకోండి, రౌడీ లేదు, ఫ్యాక్షన్ అన్ని లేకుండా చేసింది. అంతా ఉందా మంచి రాయలసీమ రౌడీ లేకుండా, ఫ్యాక్షన్ లేకుండా చాలా చేసింది. హైదరాబాద్ లో కూడా రౌడీలు బాగుంటుండేనట. అందులో మొత్తం హైదరాబాద్ కూడా లేదా, హైదరాబాద్ కూడా చాలా రౌడీలు, ఫైల్ మేనేజ్ ఉండే. ఫైల్ మేనేజ్ పోషించదు ఇక్కడ, ఫైల్ మన అక్కడ ఫైల్. తర్వాత ఈ యొక్క ఎంఐఎం తీవ్రవాదులతో, కాంగ్రెస్ అంటే ఎంఐఎంలతో పొత్తు పెట్టుకొని ఒక ఏజెంట్లు, విదేశీ ఏజెంట్లు, తర్వాత పాకిస్తాన్ ఏజెంట్లు యొక్క పుట్టినీళ్ళుగా తర్వాత దాంతో పొత్తు పెట్టుకుంది ఎంఐఎం తోటి. ఇది కాంగ్రెస్. అరే ఎంఐఎం పర్మిషన్ ఇచ్చింది కదా. ఎంఐఎం అంటే ఏంది, మన రజాకాల నాయకుడు అనే కాసిం రజ్వీ పెట్టింది ఎంఐఎం. దాన్ని పార్టీగా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెసే కదా, దాంతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెసే కదా. ఇప్పుడు కూడా ఎంఐఎం ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అంటాడు కదా. ఎంఐఎం అంటే మేము ముస్లిం అంటాడు కదా, అనలేదా? మరి సిగ్గు లేకుండా ఉంది కాంగ్రెస్ గురించి మనం రామారావు పాలన స్వర్ణయుగం పాలన అంటారు. మరి కేసీఆర్ పాలన రాక్షస పాలన, రౌడీ పాలన, దోపిడి పాలన, గజ దొంగల పాలన. ఇప్పుడు ఎన్టీఆర్కు కేసీఆర్కు తేడా అయింది పాలనకు. చెప్తాను కదా.
అది చెప్తున్నా స్వర్ణయుగం అని అనొచ్చు మనం గజ దొంగల పాలన అనొచ్చు కదా, చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా లక్షల కోట్లు దాచుకొని ఇక్కడ మన డబ్బులు మన నోటి కాడ డబ్బులు తీసుకుపోయి వీడు ఎక్కడ పెడతాడు ఆఫీసు, బీఆర్ఎస్ ఆఫీస్ ఎక్కడ పెడతారు, ఒకటి ఇక్కడ పెడతాడు, ఒకటి మధ్యప్రదేశ్లో పెడతాడు, కర్ణాటకలో పెడతాడు. ఎవరమ్మ సొమ్ము ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో పుట్టిన ఎన్టీ రామారావు పరిపాలన స్వర్ణయుగం అంటారు. తెలంగాణలో అప్పుడు ఆంధ్ర పుట్ల ఆయన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ఆంధ్రప్రదేశ్, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఉన్న ఆంధ్ర అనుకో, అక్కడ పుట్టిన ఆయన మొత్తం ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒక స్వర్ణయుగంగా పరిపాలించడం మీరు అంటారు. ఇక్కడనే తెలంగాణలో పుట్టిన తెలంగాణవాది అని చెప్పుకుంటున్న కేసీఆర్ పరిపాలన మీరు బాగాలేదంటారు. అంటే దోపిడి దొంగకు ఇంటి దొంగకు దోపిడి దగ్గర ఎక్కడ పుట్టింది భయ్ నాకు అర్థం కాలేదు. కానీ మహాభారతాన్ని చెడగొట్టిన దుర్యోధనుడు అంతే కదా, దుర్యోధన చెడగొట్టిండు. అది వాడు కర్ణుడు ఎటువంటి వాళ్ళు కర్ణుడు లాంటి వాళ్ళని ప్రోత్సహించిండు. తర్వాత కర్ణుడు దగ్గర పెట్టుకొని ఆయనకు విషబీజాలు నేర్పిండు. విషబీజాలు శకుని లాంటి వాళ్ళని కర్ణుడు అంత మంచి కర్ణుడు కూడా విషబీజాలు నేర్పిండు దుర్యోధనుడు. శకుని లాంటి దగ్గర పెట్టుకుంటూ వీళ్ళని దగ్గర పెట్టుకొని ద్రోణాచార్యుని మాటలే తర్వాత భీష్ముని మాటలే అందరిని పక్క పెట్టిండు, దోసుకో ఏం చేసిండు, కురువంశం నాశనమైంది. ఇప్పుడు తెలంగాణ నాశనమైంది. అట్లా తెలంగాణలో సిద్దిపేటలో చింతమడకలో పుట్టిన నాయకుడిని మీరు వ్యతిరేకిస్తారు కేసీఆర్ను. ఆంధ్రాలో విజయవాడలో మరి ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావును మీరు అభిమానిస్తారు, ప్రేమిస్తారు. మరి మీకు ప్రాంతీయవాదం, తెలంగాణ ప్రాంతీయవాదం పిచ్చి లేదా? రామారావు అని పిచ్చి పక్క పెడదామండి. ఎక్కడికి అదెందుకు పిచ్చి? రామారావుని నక్కకు నాగలేవునికి ఎన్టీఆర్ కాలుకున్న సిరుందా అని ఆయనకేమన్నా? ఎన్టీఆర్ కష్టపడి సంపాదించిండు, ఆయన పాలమ్ముకొని సంపాదించిండు, డైలీ వేషం వేసి తెల్లందాక పొద్దుదాకా యాక్షన్ చేసి నటన చేసి ఆ రోజుల్లో డబ్బులు 400 కోట్లు 500 కోట్లు ఆయన సంపాదించిన ఒక కొడుకును కూడా అవినీతి చేయాలి, ఒక కొడుకులు కూడా ఒక కుటుంబ సభ్యులను కూడా ఇలా ఆయన చెప్పిండు. టీడీపీ పార్టీ కుటుంబ పార్టీ కాదని చెప్పిండు. కుటుంబ పార్టీ కానియకుండా చేసిన ఆయన కుటుంబ పార్టీ వద్దు అని చెప్పుడు. నా పార్టీకి ప్రజల వారసుని చెప్పిండు ఎవరు? రామారావు గారు. నువ్వు చెప్తావా? నువ్వు నీ మనవడు కావాలంట, మన కళ్ళ ముందు పెట్టిన మనవడు కూడా కావాలంట. ఈ దోపిడితంగా ఒళ్ళంతా మదం ఉండి జూబ్లీ హిల్స్ మురికల్లో పూర్ణమైన ఆయన కొడుకు కాటమని అన్నీ కావాలన్నట. ఇప్పుడు రామారావుకు కేసీఆర్కు పొంతన ఉందా? ఎన్టీ రామారావు గారికి ఈయనకి పొంతనం పెట్టే దేంట్లో పొంతలేదు కదా. నక్కకు నాగలోనికి ఆకాశానికి భూమికి తేడాది. బంగారు తెలంగాణ చేసిండు కేసీఆర్ అంటారు. బంగారం తెలంగాణ, ఇంట్లో మొత్తం బంగారం కదా. అలాగే తెలంగాణ వానికి మాత్రం బంగారం, పార్టీకి మాత్రం బంగారమే. బంగారు బీఆర్ఎస్, బంగారు టీఆర్ఎస్. అది ఎక్కడ బంగారం? ఏడ బంగారం? నీకు విద్యలో ఉందా బంగారం? నీకు ఉపాధి కల్పన ఉందా? అసలు అవలేగాడు తెలంగాణ వచ్చినప్పుడు గిన్ని మానవ వనరులు ఉన్నాయి, ఇంతమంది పేదోళ్ళు ఉండరు, గిన్ని కుల వృత్తులు పోయినాయి, డాటా ఉందా? నువ్వు తీసుకుంటే డాటా మరి దాంట్లో ఉన్నప్పుడు ఏం చేసినావు? నువ్వు చేయాలన్నా వద్దా? ఎంతమంది నిర్వీర్యం అయిపోయినావు, వారే ఉద్యోగాలు లేకుండా మళ్ళీ రోడ్డు 20 ఏళ్ళు ఎట్లా కష్టపడరు, మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ దించడానికి మీరు అంత కష్టపడాల్సి వచ్చింది తెలుసా? అంతగా 20 ఏళ్ళు తెలంగాణ విద్యార్థులు మళ్ళీ కేసీఆర్ 10 ఏళ్ళు కష్టపడ్డారు. నువ్వు కష్టపడలేదా? ఈ ఊరూరు తిరితే కదా, అందరు కాలు మోగుతాయి కదా. దాస్తిగా ఇక్కడ ఏం చేసిండు? ఉస్మానియా యూనివర్సిటీలో గేట్లు పెట్టి మీరు ఉద్యమాలు చేయొద్దని. అదేముంది? ఇందిరా పార్క్ దగ్గర దాన్ని బ్యాన్ చేసే. ఎక్కడికక్కడ ఏముంది? సెల్ ఫోన్ ట్యాపింగ్ పెట్టా, ఎవరు మాట్లాడుకోవద్దని. ఎంత నిర్బంధం చేసిండు తెలియదు మీకు ఏమన్నా? ఎంత దోసుకుండు, అన్ని ట్యాపింగ్ ఎంత నిర్బంధం పెట్టిండు, ఎంత దోసుకుండు. తువ్వను ఊసి మన నల్గొండ జిల్లాలో మొత్తం 60,000 మీద తోడిపోయాయి. ఇక్కడ 50,000 60,000 తోడు మెదడుతో ఓడిపోయింది కదా. అంత లాగింగ్ తోడు ఓడిపోయినప్పుడు సిగ్నల్ ఉండాలి కదా. అంత వ్యతిరేకించరు, అంత తూవన్న ఉంచినప్పుడు ఇంకా కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ నుంచి మాట్లాడడానికి అసలు ఏకతో చట్టం తేవాలి. ఇటువంటి కుటుంబ పాలకులు ఇన్నిసార్లు దోసుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ వీళ్ళని మొత్తం చేసి ఆ పార్టీని ప్రక్షాళన చేసి రిమూవ్ చేసి వాళ్ళని జైలేయాలి. అటువంటి చట్టాలు కావాలి మనకి. అది ఇప్పుడు ఎవడు పార్టీ పెట్టుకొని జనసేన కానీ తెలంగాణలో వచ్చి పోటీ చేయడాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు అయితే మాకే ఓటేయండి, తరతరాలుగా మేమే ఉండాలి, మా నాన్నకు 10 ఏళ్ళు ఉన్నాడు, కొడుకుగా నేను 10 ఏళ్ళు ఉంటాను, తర్వాత నా ఇమాన్ షో 10 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఆయనకు పెళ్ళై 2 పిల్లలు, ఆయన కొడుకు 10 ఏళ్ళు ఉంటాడు. ఇట్లా ఉండాలి. ఆ మాట అందరికి కేటర్ సిగ్గుందా, లజ్జ ఉంది అంటున్నారు. వీడు ఎట్లా పెట్టింది అవలాగాడు? నాకు అర్థం కావట్లేదు. మీరు అవలాగాడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎట్లా పెట్టారు చెప్పరు? అది మరే అవునా? అదే కదా. ఈయన పోయి ఆంధ్రాలో ఎట్లా పార్టీ పెట్టి వాళ్ళు పెట్టవచ్చు కానీ వీళ్ళు పెట్టరాదు అంటారు. అయ్యో అదే కదా, హక్కులే కదా. అసలు నీ పార్టీ ఉండకూడదు రా భయ్. అసలు నువ్వు పార్టీ దేశంలో ఉండకూడదు. నువ్వు చేసిన పాపాలకు దేశానికి కాబోయే ప్రధాని కేసీఆర్ అంటారు. అదే మల్లారెడ్డి అనలేదా? ఆయన అంటాడు మల్లారెడ్డి అన్నాడు, మాజీ వాళ్ళు అంటారు మల్లారెడ్డి కులం ఏంటి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోండు ఏంది, ఈయన తక్కువ ఉంటే ఆయన బాగుపడతారు కదా. ఇటువంటి వాళ్ళే మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా దోసుకుందానికి. మల్లారెడ్డి అనడంలో తప్పేం లేదు, ఆయనకు తప్పేం లేదు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం. కేసీఆరే మళ్ళీ సీఎం కావాలి తెలంగాణోడు, మళ్ళా ప్రజలను
ఏలాలి అని అంటుండు కేటీఆర్. విన్నావా? అయ్యో పవన్ కళ్యాణ్ వచ్చి కావాలంటే బిర్యానీ తినిపో. అరే పవన్ ఆడవడానికి పవన్ కళ్యాణ్ తీసుకోండి. కేసీఆర్ ఇక్కడ పార్టీ ఉంటుందంటే ఇక్కడ తీసుకుపోయి తెలంగాణ మీకు కొంచెం కూడా ప్రేమ. తెలంగాణ ఎక్కడ అంటే పార్టీ ఉండదు ఏమవుతుంది. నేను అంటే తెలంగాణ వాడి కాదు, ఎట్ట తెలంగాణ లక్షల కోట్లు అప్పు చేసేసి తెలంగాణ ఏంది? నువ్వు ఆంధ్రోలకు మొత్తం కట్టి పెట్టలేదా? ఆంధ్రోలో ఆస్తు తినలేదా నువ్వు? మన ఎంగిలిపోయి ఆంధ్రోలో అక్కడ నువ్వు పార్టీ పెట్టలేదా? అక్కడ పార్టీ పెట్టినా ఎక్కడ తెలంగాణ అందరినీ నీకు అర్హత ఎక్కడ అంటే నేను అసలు తెలంగాణ అమరవీరులు దేనికోసం చెప్పండి నువ్వు చెప్పు. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు ఏమాత్రం న్యాయం చేశారు? అసలు తెలంగాణ అమరవీరులు ఎందుకు చచ్చిపోయారు నువ్వు చెప్పు నాకు ఫస్ట్. నాకు తెలంగాణ అమరవీరులు ఎందుకు చదివారు, ఆయన ఏం చేశారు చెప్పండి. మీరు చెప్పండి, అడుగుతారు కదా. కేసీఆర్ ఉద్యమకారులు ఎందుకు చచ్చిపోయారు మీరు చెప్పండి ఒకసారి. చెప్పండి మీరు. అది ఉద్యమకారులు అయితే ఆశయాలు ఉన్నాయో, తెలంగాణ ఆశయాలు ఏం నెరవేరినాయి? విద్య ఉందా, వైద్యం ఉందా, ఉపాధి ఉందా? వైద్యం మొత్తం వ్యాపారమే, డబ్బు వ్యాపారం పోయింది. ఉపాధులు బాయా ఏముంది? తాగడం, తినడం, తిరగడం అంతే. ఏ లేవు. ఇంటింటికి ఏమంటే బీర్లు బార్లు కాపాడాలి అంతే. అర్థంగా ఎన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలు, ఇలా కోట్ల మంది ఆడవాళ్ళ పుస్తకాలు దిగితే ఆ డబ్బులు 30,000 కోట్లు అండి. ఈ డబ్బులు వచ్చేది తాగితే అంటే ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? తెలంగాణ నాయకులు దాయిపిస్తారు అంటారు. తెలంగాణ అప్పుడు కేసీఆర్ గారు పెట్టింది ఇంటింటికి బార్ పెట్టింది ఎవరు? ఇంటింటికి మన బెల్ట్ షాప్ పెట్టింది ఎవరు? ఇంటి దగ్గరకు ఇంటి ముందుకు వచ్చి బెల్ట్ షాప్ 10 ఉన్నాయి. మా చిన్న ఊళ్ళోనే 10 ఉన్నాయి. 1000 మంది లేరు. 10 బెల్ట్ షాపులు చూడంగానే పోరగాళ్ళకి కనపడాలి, ఆడవాళ్ళకి కనపడాలి, మగవాళ్ళకి కనపడాలి, సాటంగా పోయి తాగాలి. ఇదే పని. తెలంగాణ నాయకులు ఎంత దిగజారిపోయారా? తెలంగాణ నాయకులు కాదు, తెలంగాణ ప్రజలకు అట్లా దగ్గర పోయి తీసుకున్నానండి. ఒకటి వస్తువు తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు షుగర్ ఉంది నువ్వు స్వీట్ తినొద్దు, కొంచెం దగ్గర ఉంటే కొంచెం తినాలని తింటావు. వద్దనుకున్నాను కూడా షుగర్ ఉంది తినొద్దు, ఏదో దగ్గర కొంచెం తిని చూద్దామని తింటే ఉంటావు. అది చిన్నగా అలవాటు అయిపోతుంది. అట్లా అలవాటు చేసేసి 30,000 కోట్లు 40,000 కోట్ల ప్రభుత్వ ఆదాయమో మన ఆడక్కలు చెల్లెళ్ళు వాళ్ళ కడుపులు కాలి కుటుంబాలు నాశనం అయిపోయి పిల్లగాళ్ళు నిర్వీర్యపోయి రోడ్డు మీద పడితే ఆ డబ్బులతో నువ్వు పరిపాలించవులే. ఆ డబ్బులతోట నువ్వు బొమ్మంటే నువ్వు ఉత్పత్తి సాధించు, వాళ్ళు ఉపాధి కల్పించు, ఉపాధి కలిపి దాని ట్యాక్స్ వేసేసాయి. అట్లా పరిపాలించు. కానీ మానవులు ఎన్నో చూడు, భూములు ఎన్నో చూడు, అన్ని ఇదే కదా. ఇప్పుడు ఏముంది? వాళ్ళు ప్రజలు ఇట్లా నాశనం కావాలి, ప్రజలు తెలివి రావద్దు, ప్రజలు ఎన్లైట్ కావద్దు. అనంతసేపు నువ్వు లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు లక్షల కోట్లు 1000 కోట్లు అసలు ఒక పారామీటర్, ఒక మెజర్మెంట్ లేదండి. ఒక పార్టీ పెట్టుకుని 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుందంటే దాన్ని ఎవరు చూసుకున్నా లేడు. అటువంటి వాళ్ళని పట్టుకొని మనం ఏమంటాం? ఇక ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? ఒక మాట యువతకు ఏమందంటే మీరు ఆలోచించరు, మన భవిష్యత్తు ఎంతో ఆలోచించరు. మన ఏజ్ ఎంత, మన టైం ఎంత, మనకున్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వాలు ఏం అవకాశాలు కల్పిస్తలేదు, మన రిసోర్సెస్ ఏముంటాయి, దాన్ని వినియోగించుకుంటే మనం ఒక ఆర్టికులేటెడ్గా మనం రాజకీయ పార్టీ చేసినప్పుడు మంచిగా విమర్శిస్తాం, మన కింద కొట్లాడదాం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు మానవ వనరులు ఎంత ఉన్నాయి, ఎంతమంది పేదరికలు ఉన్నారు, ఎంతమంది స్కిల్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, విద్యా వ్యాపారం ఇవి ఏం ఆలోచించరు. వాటి విద్య గురించి ఉద్యమించండి, వైద్యం గురించి ఆలోచించండి. అందరికి కామన్ ఎడ్యుకేషన్ కావాలంటే నీ పిల్లలు నువ్వు కేసీఆర్ మనవడు ఒక దాంట్లో చదవాలి. అటువంటి ఎడ్యుకేషన్ వచ్చి దేశం బాగుపడుతుంది తప్ప రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సభ్యత వర్ధిలేదు. కాబట్టి దానికోసం పడండి. అందరికీ సమాన అవకాశాలు, అందరికీ విద్యలో కానీ సమాన అవకాశాలు, వైద్యంలో కానీ సమాన అవకాశాలు. మొన్న పోయినావు, అదే చిన్న సడన్లు వస్తే నువ్వు 4 లక్షలు 8 లక్షలు యశోద హాస్పిటల్లో పెడతావు, నువ్వు చచ్చిపోతావు ఆటోమేటిక్గా. వాళ్ళు మంచిగా అన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఆ వ్యాపారం చేస్తారు, వాళ్ళే వైద్యం వ్యాపారం కూడా. అరే వైద్యం ఏముందండి? తెలంగాణ నాయకులే మనకు ద్రోహం చేస్తారంటారు. వాళ్ళే కదా పరిపాలిస్తారు, పరిపాలిస్తారు. ఇప్పుడు తెలంగాణ నాయకులే పరిపాలించుకుంటూ ఇంకా ఆంధ్ర నాయకుల మీద ఏడుస్తూ అరే లోపలికి వాళ్ళతో పెట్టుకుంటారు. వాళ్ళతో లోపలికి మొత్తం పెట్టుకుని సంపాదనలు మొత్తం ఆంధ్రలో కదా. ఇప్పుడు తెలంగాణ పరిపాలిస్తారు. నిజంగా తెలంగాణ నాయకులు ద్రోహం చేస్తారంటారా? కాదా మరి? ఖచ్చితంగా వాళ్ళే తెలంగాణ పరిపాలకులతో అప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే ద్రోహం చేస్తారు. కాబట్టి ప్రజా తెలంగాణ రాలే. ప్రజా తెలంగాణ వచ్చినాక కూడా విమల కట్టదు. ప్రజా తెలంగాణకి ప్రజా తెలంగాణ రాలేదు. మళ్ళీ ప్రజా తెలంగాణ మీలాంటి ఉద్యమకాలు తీసుకొచ్చి నిజమైన ప్రజా తెలంగాణ ప్రజలందరికీ న్యాయవేదంగా జరపాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి తురుక నరసింహన్నతో సంచలన ఇంటర్వ్యూ. కానీ ఒక్కటి మాత్రం చెప్తాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడిన విషయాలు ఇన్ఫార్మర్లను పెట్టుకొని తెచ్చుకుంటుండంటే నిజంగా ఇది ఒక అంటే షాకింగ్ న్యూస్. మరి టోటల్ ఇంకెంతమంది ఇన్ఫార్మర్లను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెట్టుకున్నారు అమిత్ షా నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి. వాళ్ళు రహస్య మీటింగ్లు కూడా ఈయన అంటే మరి ఎట్లా వాటిని సమాచారం అది నిజమా అబద్ధమా మనకు తెలియదు, కానీ ఎట్లా గ్యాదర్ చేస్తుండో అనేది చాలా అది. మళ్ళీ తర్వాత
నన్ను క్షమించండి మనోహర్ గారు విత్డ్రా చేసుకోమన్నారు కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నాడు, కానీ ఇప్పటి వరకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో వాళ్ళ పేరు చెప్పలే. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మాట్లాడుకున్న హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెప్పించుకున్నారంటే మరి ఇంకా ఎవరెవరు అమిత్ షాని కలిసిన వాళ్ళందరికీ కూడా తెప్పించుకుంటున్నాడా, ఇంకా ఎవరెవరి తెప్పించుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుంది ఈ రాజ్యంలో? వీటిపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ జరగాలి కదా. ఆయన తెలంగాణ వ్యక్తి అయినా సరే, కానీ దేశ భద్రత, దేశ రక్షణ, హోంశాఖ మంత్రి మాట్లాడిన మాటలే గోప్యంగా లేకుండా వాళ్ళయే క్యాప్చర్ చేస్తే ఇంకా సామాన్యుల విషయం అనేది ఇంకా ఎట్లా ఉంటుంది అనేది మరి తురక నరసింహన్న అంటున్నాడు. దీని మీద పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. యాక్చువల్గా దీని మీద జరగాల్సింది పోయి ప్రాంతీయవాదం మీద చర్చ జరుగుతుంది. ఇది దేశ భద్రతకు, దేశ రక్షణకు సంబంధించిన విషయం. అసలు చంద్రబాబు నాయుడు ఇన్స్టాంట్ ఫ్రెండు, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండు అంటే అది అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పిండు. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, భారత రాజకీయాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషను ఈయనకు తెలిసిందంటే మధ్యప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కానీ, గుజరాత్ది కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ అనేక ఇన్ఫర్మేషన్లు కూడా తెప్పించుకుంటుండేమో మనకు తెలియదు. నిజంగా ఇప్పటికైనా ఇన్ఫార్మర్ ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మరి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్ఫార్మర్ పేరు చెప్తే ఆ ఇన్ఫార్మర్ను కూడా అడిగి ఆ ఇన్ఫార్మర్ కింద ఇంకెంత ఇన్ఫార్మర్లు ఉన్నారో తెలుసుకుంటేనే దేశ భద్రత, దేశ రక్షణ ఉంటుందని మరి తురక నరసింహన్న అయితే అంటున్నాడు. కానీ ఒక్కటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ట్రోల్ చేస్తుర్రు, పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తుర్రు, టీడీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కండు వేసిర్రు అని చెప్పి దాన్ని సైడ్ ట్రాక్ తీసుకుపోయారు. కానీ అసలు ఇప్పుడు జరగాల్సింది చర్చ దేశ భద్రత, దేశ రక్షణ. ఈయనకి ఇన్ఫార్మర్స్ ఎవరనేది ఇదిగో పక్కకు వదిలేసి అసలు నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి తెలంగాణ అని తెలంగాణ కోసం ఆయన చాలా చేసిండని చెప్తుంటే, నేను కేసీఆర్ ప్రభుత్వంలో కొట్లాడుతున్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసి తన్ని కొట్టినప్పుడు కూడా, నా మీద అనేక అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక్కసారి కూడా స్పందించలే. తీన్మార్ మల్లన్న మీద దాడులు జరిగినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక్కనాడు స్పందించలే. మన దాసరి సీనన్న, కాలోజీ టీవీ అన్న మీద అరెస్టులై అక్రమంగా వేధించినప్పుడు కూడా ఎన్నడూ స్పందించలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మన తొలి వెలుగు రగన్నను కూడా కిడ్నాప్ చేసి పనులు కొనుక్కునేటప్పుడు కిడ్నాప్ చేసి అక్రమంగా లోపటేసినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పందించలే. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులను అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధించి కేసులు పెట్టినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పందించలే, ఖండించలే. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులను అక్రమంగా కేసులు పెట్టి కొట్టి నిర్బంధించినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్, కేటీఆర్ను ఖండించలే. అనేక మందికి లాకప్లలో 3rd డిగ్రీలు ఇప్పించిన కేసీఆర్ ప్రభుత్వంలో అనేక మర్డర్లు జరిగినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాటిని తీవ్రంగా ఖండించలే. మరి అట్లాంటి వ్యక్తికి తెలంగాణ అనడం అనేది, ఎవరికి అన్యాయం జరిగినప్పుడు స్పందించని వ్యక్తి కోసం మరి మీరందరూ మనోళ్ళందరూ స్పందిస్తున్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కష్టం వస్తే తెలంగాణ వాదుల్ని వాడుకుంటుండు. మరి తెలంగాణ వాదులకు కష్టం వచ్చినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా ఖండించిండా అనేది బిగ్ క్వశ్చన్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసు కాలేదట, ఒక్కనాడు అరెస్ట్ కాలేదట, ఒక్క జైలుకు పోలేదని అంటున్నారు. సమైక్యవాదిగా కూడా పనిచేసిండు, అలా పార్టీ పనిచేసింది. ఆయన ఎన్నడూ కూడా మిలియన్ మార్చ్లో కానీ, లేకపోతే రైలు రోకాలలో కానీ, లేకపోతే వంట వార్పులలో కానీ ఎక్కడ కూడా పెద్ద పెద్ద ధర్నాలు రాస్తారోకలు చేసింది లేదు. ఆయనను మీరు తెలంగాణవాది అంటున్నారు ఎందుకు అని చెప్పేసి దుర్గా నరసింహన్ అంటున్నాడు. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మరి ఏం చేద్దాం? మరి నాగేశ్వరరావు గారు కష్టం వస్తే అందరూ స్పందించాలి.
మాలాంటి వాళ్ళ మీద కేసులు అయ్యి అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్పందించారు. జీవో 46 బాధితుల మీద స్పందించమంటే స్పందించరు. అనేక అక్రమాలు కబ్జాలు జరిగితే వాటి మీద స్పందించరు. మరి ఆయనకు కష్టం వచ్చిందని అందరూ స్పందిస్తూ అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి, నేనేం కేసులు అక్కడక్కడ పెట్టినా వాటిని ఆయనకు నోటీస్ ఏం పంపకండి అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఎటువంటి నోటీస్ పోలేదు. ఆయనను ఎవరు పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఆయనను ఎవరు కొట్టలేదు. కానీ నిజానికి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది కేంద్ర హోంమంత్రి మాట్లాడిన మాటలు ఈయనకు ఎట్లా తెలిసినా ఆ ఇన్ఫార్మర్ ఎవరు అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ బీజేపీ నాయకులు ఇప్పటిదాకా మరి ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఒక్కరు కూడా మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటే మరి బీజేపీ నాయకులే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం. దేశ భద్రత, దేశ రక్షణ ముఖ్యం. నాకు నా కులం కన్నా, నా మతం కన్నా, నా ప్రాంతం కన్నా నా దేశ భద్రత, దేశ రక్షణనే ముఖ్యమని ప్రకటిస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి దేశభక్తులకు షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.